తండ్రి, అందరికీ వందనాలు. ఈ సాయంకాలం స్త్రీల కూడికలో మనమందరం కూడుకొనుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక 2 క్షణం ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకోండి. కృపగల దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. నీ పాద సన్నిధానంలో దేవా తండ్రి వచ్చుటకు కృపనిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. గతకాలం అంతయు తండ్రి నీ కాపుదలలో మమ్మల్ని ఉంచుకున్నావు తండ్రి. ప్రతి అపాయం నుండి తప్పించినవయ్యా తండ్రి. నాయన ప్రతి చిక్కు నుంచి విడిపించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ధైర్యంగా ఆదరణగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన నిరీక్షణను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా ఇప్పటి వరకు తండ్రి నీ సహవాసంను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ పరిశుద్ధులతో కూడి తండ్రి నీవు అవకాశం ఇచ్చినప్పుడెల్లా నేను స్తుతించుటకు, గణపరచుటకు తండ్రి, మహిమపరచుటకు తండ్రి నాయన నీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి నీ పాద సన్నిధానంలో నేర్చుకున్నటకు తండ్రి నాయన నీ కృపను బట్టి తండ్రి నాయన మేము వచ్చినాము ప్రభా. నీవు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాయన. మా ప్రతి ఒక్క ఆత్మని తృప్తిపరచువాడా నీకు వందనాలు తండ్రి. మాకు ఏది అవసరమైనదో దేవా తండ్రి నాయన అది మాకు ఇచ్చి తండ్రి నాయన మమ్మల్ని సంతోషపెట్టువాడవు నీవు తండ్రి. మమ్మల్ని బలపరచువాడవు నీవు ప్రభా. మమ్మల్ని నడిపించువాడవు నీవు గనుక మరి ఒకసారి మాతో మాట్లాడమని బతిమాలుకుంటున్నాను తండ్రి దేవా తండ్రి. నీ వాక్యం మాలో కార్యం చేసి ప్రతి హృదయంలో కార్యం చేసి దేవా, లైవ్ చూసిన వారి హృదయాలలో కార్యం చేసి దేవా తండ్రి నాయన జీవమును తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి నాయన జీవాత్మనిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మాట కొరకు తండ్రి నాయన వేచి ఉన్నాం ప్రభా తండ్రి. చెవిగలవాడు నీ మాట వినుగా కానీ సెలవిచ్చిన రీతిగా దేవా తండ్రి నా మా హృదయాలను తెరిచి దేవా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకునేలాగా దాని ప్రకారం నడుచుకునేలాగా కృపను అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామండి. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలో సుకార్ అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిననే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే. ఆ జీవజలమును ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చి మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగి ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గను ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిగొనకుండా ఉండినట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను. ఈ యొక్క వచనాలు మనం చదివినట్లయితే ఇదందరూ మనకు
బాగా తెలిసిన వచనాలే కనుక మనము ఈ సమరయ స్త్రీ యేసు యొద్దకి యేసు ఈ సమరయ స్త్రీ కొరకు ఆమెను ఏర్పరచుకున్నాడు గనుక ఆయన యూదయ నుంచి ఆయన సమరయాకు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు గనుక ఆ యూదయ నుంచి సమరయాకు వెళ్ళడానికి తక్కువ సమయంలో వెళ్ళడానికి కూడా దారి ఉన్నప్పటికీ యేసయ్య ఏం చేసినాడంటే ఆయన ఆ సమరయ మార్గంలో నుండి ఆయన వెళ్ళాలని యోచించినాడు కాబట్టి గలిలయకు వెళ్ళాలని యోచించినాడు కాబట్టి ఆయన వెళ్ళవలసి వచ్చి ఉన్నది అని అడగండి. ఇక్కడ 4వ వచనంలో ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చెను. ఆయన గలిలయకు వెళ్తున్నాడు. యూదయ నుంచి గలిలయకు వెళ్ళడానికి చిన్న త్రోవ ఉన్నది, కానీ ఆయన అది వదులుకొని ఆయన సమయం ఎక్కువ పట్టే మార్గం నుండి ఉన్నవాడు, వెళ్ళవలసి వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చినాడంటే ఆయనకు ఒక కార్యం అక్కడ చేయాలనుకున్నాడు కాబట్టి, ఆయనకు ముందుగా ఆయన ప్రణాళికలో అక్కడ ఉన్నది కాబట్టి, ఆమె ఏర్పాట్లో ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళవలసి ఉన్నవాడై ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినాడండి? యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి దగ్గర సమరయలో సుక్కార్ అను ఒక ఊరికి వచ్చాను. సమరయ ప్రాంతము ముందు షుమ్రోను అని వ్రాయబడి ఉందండి పాత నిబంధనలో. అది ఇస్రాయేలులకి ఒక క్యాపిటల్గా ఉండింది. అది అక్కడ రాజకీయం అక్కడి నుంచి జరిగేది. అయితే ఆ ప్రాంతంని మా పేరు కింద చదివినట్లయితే మొదటి రాజుల గ్రంథము 16:24 చదివినట్టయితే ఫుట్ నోట్లో షోమ్రోను అనున్న దగ్గర సమరయ అని ఉంటుంది. ఒకవేళ మీరు తర్వాత చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు, షోమ్రోనుని సమరయ అని అంటారు. ఆ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు సుక్కారు అని అంటే గలిబిలి, అక్కడ గలిబిలి అని ఉంటుందండి. దాని అర్థము గలిబిలి అనే ఊరికి ఆయన వచ్చి ఉన్నాడు. అక్కడ యాకోబు బావి ఉండెను. అక్కడ బావులు త్రవ్వించుట అబ్రహాము బావులు తవ్వించినాడు, కానీ ఫిలిస్తీయుల బావిలు మూయించినారు. కానీ మరలా ఇస్సాకు ఆ బావులను త్రవ్వించినాడు. అదే రీతిగా యాకోబు కూడా బావులను త్రవ్వించినాడు. బావులు దేనికోసం త్రవ్వించినారండి? తను చెప్తుంది కదా, ఆమె వచనంలో చెప్తుంది, 12వ వచనంలో చెప్తుంది, తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చి మన తండ్రి అయిన యాకోబు, మన తండ్రి అంటుంది. ఇక్కడ ఏమంటుందండి? యేసును కూడా కలుపుకుంటుంది, యేసును కూడా కలుపుకొని మన తండ్రి. యూదులు సమరయులు ఇద్దరిని కలుపుకొని చెప్తుంది మన తండ్రి అని. సమరయులు ఎవరు అని అంటే వారు ఇస్రాయేలులు అసూరియులు కొనిపోయబడినప్పుడు కొంతమంది ఇస్రాయేలులు అక్కడ ఉండిపోయినప్పుడు వాళ్ళు అన్యజనులను వివాహం చేసుకున్నారు. అంటే వాళ్ళు యూదులు కాని వారిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వారికి పుట్టిన వారిని సమరయులు అంటారండి. అప్పుడు ఆ సమరయులని అసహించుకునేవారు యూదులు. అసలు వాళ్ళని ఒక తక్కువ జాతి కింద చూసేవాళ్ళు, వాళ్ళని అసలు మెచ్చకపోయేవారు. ఎందుకంటే వారు వాగ్దానంలో లేరు కాబట్టి వాళ్ళని అస్సలు ఇష్టపడేవారు కారు. అందుకనే తను అంటది మన తండ్రి అంటది. యూదులను కూడా అక్కడ కలుపుకొని మన తండ్రి అంటది. అయినప్పటికీ ఆమె ఏమంటది? మీకు మాకు సాంగత్యమే కుదరదు అని అంటది. ఎందుకు కుదరదు అంటే వాళ్ళకి ఆనాటి నుండి వాళ్ళిద్దరికీ పడదు. ఎందుకంటే వారు యెరూషలేమును కట్టడానికి ఎప్పుడైతే అషూరు నుంచి బబులోను నుంచి వచ్చినారో ఈ సమరయులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి, యూదుల దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మేమును మీకు సహాయము చేస్తాము మందిర ప్రాకారం కట్టుటకు అని అన్నప్పుడు యూదులు ఏం చేసినారు? మీరు సమరయులు, మీరు మాతో చేరకూడదు అని వారు అక్కడ చెప్పినారు. వాళ్ళని మందిరం కట్టనివ్వలేదండి, వాళ్ళకి సహాయం చేయనివ్వలేదు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసినారంటే వీరు కూడా మందిరం కట్టకూడదని వారు ఆటంకపరిచినారు. అందుకు కూడా వారికి వ్యతిరేకత ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ సమరయులకి యూదులకి సాంగత్యము ఉండదు అని తన స్పష్టంగా చెప్తుందండి. అయితే ఇక్కడ విన్నట్లయితే ఆమె యాకోబు బావి దగ్గర నీళ్ళ తోడుకొనుటకు వచ్చింది. అయితే బావులు త్రవ్వుట వాళ్ళకి ముందు. బావిలు అంటే ఏంటి? బావి ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి కింద ఉన్న నీళ్ళ నుంచి. మనము ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఆదికాండము ఎవరైనా చదివి సహాయం చేయగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం. విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. అయితే ఇక్కడ దేవుడు ఏం చేసినాడు అండి? జలములను వేరు చేసేసినాడు. పైన జలములు కింద జలములు అని
వేరు చేసినాడు. అయితే మనం బావులు త్రవ్వితే మనకి ఏ జలం వస్తుందండి? కింద జలములు వస్తుంది, భూమి కింద జలములు వస్తుంది. అయితే భూమి శపింపబడింది కాబట్టి భూమి కింద జలములు దేన్ని పోషిస్తుందండి? శరీరాన్ని మాత్రమే పోషిస్తుంది. శరీరం యొక్క దప్పిక మాత్రమే తీరుస్తుంది. శరీరం యొక్క అవసరతలు మాత్రమే అది మనకి సమకూర్చి ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆమె అక్కడికి వచ్చింది. తనకు నీళ్ళు అవసరం కాబట్టి ఆమె ఆధారము, జీవన ఆధారము నీళ్లు కాబట్టి ఆ నీళ్లు చేదుకోవడానికి ఆ బావిలో ఉన్న నీళ్లు ఊరుతూ ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పటికీ అది దానికి కొంత మట్టుకు ఊట ఉంటుంది, కానీ దానికి ఎండిపోయే లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆమె ఆ బావి దగ్గరకు వచ్చి తన జీవనం కొరకు కావలసిన నీళ్లు, ఆధారమైన నీళ్ళను తోడుకోవడానికి తన మధ్యాహ్నపు వేళలో వస్తుందండి. ఆ మధ్యాహ్నపు వేళలో ఎందుకు వస్తుందో కింద భాగంలో మనం చదువుకుంటే తర్వాత తెలుస్తుంది. అయితే ఆమె బావిలో నీళ్ళు చేదుకొనుటకు వచ్చినప్పుడు అక్కడ యేసు కూర్చొని ఉండుట చూచింది. అప్పుడు ఆయన ఏమడిగినాడు? నాకు దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగినాడు. అయితే ఆమె అనేది నీకు నాకు సాంగత్యం ఏమి? అసలు యూదులకు సమరయులకి సాంగత్యమే ఉన్నది. అయితే అడుగువాడెవడో నీకు తెలిసినట్లయితే నీవే నన్ను అడుగుతావు అని ఆయన అన్నాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరము. దేవుని వరం ఎవరండి? యేసుక్రీస్తు. నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఏలాగా నీకు దొరుకును? ఆమె ఏ జీవజలం గురించి మాట్లాడుతుందండి? ఆమె అనుకుంటుంది బావిలో నీళ్లు చేదుకొనటమే జీవజలం అని. ఆ జీవజలము నీకు ఎలాగ దొరుకుతుంది? నీకు చేదుకోవడానికి ఏమీ లేదే అని ఆమె ప్రశ్నిస్తుంది. అప్పుడు తండ్రి ఆయన చెప్తాడండి, నేనిచ్చు జలము, ఈ నీళ్లు త్రాగితే మీరు మరలా దప్పిగొంటారు. కేవలం నీ శరీరం తృప్తి పొందే వరకే మీకు ఈ నీళ్ళు అవసరం అవుతుంది. నీ శరీర తృప్తి తీరిపోయిన తర్వాత ఈ నీళ్ళు అవసరం ఉండదు. మళ్ళీ నీ శరీరానికి ఆ అవసరత వచ్చినప్పుడు మళ్ళీ నీవు ఈ జలం దగ్గరికి వస్తావు, మళ్ళీ దీన్ని త్రాగుతావు. కానీ నేనిచ్చు నీళ్ళు నీ జీవనానికి, ఈ జీవముకి, రాబోవు జీవమునికి కూడా అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నేనిచ్చు జలము ఎటువంటిదంటే జీవజలము, దానికి మరణమే లేదు. కాబట్టి నేను ఆ జీవజలమును నీకు ఇస్తాను అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఎందుకు దప్పిగొనడండి? ఆయనకి నిరంతరము అది ఆయన హృదయంలో ఊటగా ఉంటుంది. ఆయన కడుపులో నుంచి జలపు ఊటలు పొంగి పొర్లుతుంటాయి. కాబట్టి ఆయనకి ఇంకా అవసరత లేదు. అది హృదయంలో ఊరుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నింపుతూ ఉంటాడు కాబట్టి అది మన హృదయంలో ఊరుతూ ఉంటుంది, అది కార్యాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు నిత్య జీవం ఇచ్చే నీళ్లు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ నీళ్లు నిత్య జీవనకై, 14వ వచనం అండి, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదు కొనుటకింత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. ఆమె ఏం అడిగిందని, ఆమెకు ఒక ఆశ కలిగింది. నేను ఇంత దూరం వస్తున్నాను కదా, నాకు ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళేదో నాకు ఇవ్వుమని ఆమె అడిగింది. అయితే ఆయన ఏమంటాడండి, వెంటనే ఆమెను ఒక ప్రశ్న వేస్తాడు. ఆమె ఏమంటాడు? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. పెనిమిటికి ఆయన నీళ్ళు ఇవ్వడానికి సంబంధం ఏముందండి? ఆమె పెనిమిటికి దేవుడికి నీళ్ళు జీవజలం ఇవ్వడానికి సంబంధం ఏముంది అని మనం యోచన చేసినట్లయితే ఆ స్త్రీ ఏం జవాబిస్తుంది? నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అయితే ఇక్కడ ఏమంటుంది? ఒప్పుకోలు చేస్తుందండి, నాకు పెనిమిటి లేడు అని. నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఆమెకి 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు, ఆమెతో ఉన్నవాడు
ఆరవ వాడు పెనిమిటి స్త్రీకి ఒక పెనిమిటి ఉన్నప్పుడు స్త్రీకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకు ఆ పెనిమిటి తన జీవితంలో గొప్పగా ఘనంగా ఉంటాడు. ఆమె తనని పోషిస్తాడు, ఆమె తనని భద్రపరుస్తాడు, ఆయన తన భరిస్తాడు, ఆయన ఓర్పుతో తనని సహిస్తుంటాడు, మరి ఆమెకు కావాల్సింది అన్నీ ఇస్తుంటాడు. అయితే ఒక ఆధారంగా ఉంటాడు ఆయన. ఆయన మీద ఆధారపడి జీవిస్తుంది. ఆయననే సమస్తమని తన అనుకుంటుంది. అందుకనే ఆదికాండంలో అంటే నీ భర్త పట్ల నీకు వాంఛ కలిగి ఉంటావు అని వ్రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో శాపం తర్వాత ఆయన చెప్తాడు, నీ భర్త పట్ల నీ పెనిమిటి పట్ల నీ వాంఛ కలిగి ఉంటావు అని అంటాడు. అయితే ఇక్కడ ఆమె ఏమంటుంది, నాకు భర్త లేడు అని అంటే, యేసుక్రీస్తు హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాలను ఎరిగిన దేవుడు, ఆది నుండి అంతం వరకు సమస్తమును తనకి తెలిసిన దేవుడు కాబట్టి ఆయన అంటాడు, భర్త లేడు అని పెనిమిటి లేడని నువ్వు ఏలంటున్నావు, నీకు 5 భర్తలు ఉండిరి, ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అంటే 6వ వాడు కూడా ఆమె జీవితంలో ఉన్నాడు. అయితే ఆమె ఆధారము కొరకు, ఆమె పోషణ కొరకు, ఆమె భద్రత కొరకు ఎవరెవరి మీదనో ఆధారపడుతుంది, కానీ ఆమె జీవితంలో ఆమెకు అది దొరకట్లేదు. మనం కూడా జీవితంలో మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రతి ఒక్కటి మనకు ఒక భర్తగా, ఎందుకంటే ఆయన ఏమంటాడు, నేనే నీకు భర్త అయి ఉన్నాడు, నేనే నీకు యజమానుడనై ఉన్నాను, నీవే నాకు భార్యవై ఉన్నావు అని అంటాడు. కాబట్టి మనం ఆయన మీద ఆనుకొనకుండా లోకరీతిమైన విషయాల మీద, డబ్బు మీద కానీ, జ్ఞానం మీద కానీ, చదువు మీద కానీ, ఉద్యోగం మీద కానీ, దేని మీదనైనా మన యొక్క సంపద మీద కానీ, ఆస్తుల మీద కానీ మనం ఆనుకున్నట్లయితే మనం ఎవరి మీద ఆధారపడుతున్నామండి? మనం ఆయననే మన భర్తగా మనము భావిస్తున్నాం. అంటే మన ఆధారం ఆయననే మనకు జీవం ఇచ్చువాడు అని మనం వాటి మీద ఆధారపడుతున్నాం, కానీ మనకు అసలైన వ్యక్తి ఎవరై ఉన్నాడో ఆయన మీద మనము ఆధారపడట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, నువ్వు 5 ఉంటివి, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు, ఆయనతోటి కూడా నీకు సంతృప్తి లేదు, ఆయన కూడా నిన్ను పోషించలేడు, ఆయన కూడా నీ జీవితంలో ఆయన కూడా పరిపూర్ణతలోకి నడిపించలేడు. కాబట్టి ఆయన కూడా నీకు ఇప్పుడున్నవాడు నీకు 6వ వాడు, ఆయన కూడా నీ పెనిమిటి కాదు. అప్పుడు ఆమె ఏమంటుంది, సత్యమే చెప్పితివి. ఇక్కడ ఏమైంది, ఒప్పుకోలు. ఆమె యొక్క హృదయంలో ఉన్న దేవుని యొద్ద ఒప్పుకుంది, అవును ప్రభువా, నేను నా దగ్గర ఉన్న భర్త కూడా నా భర్త కాదు అని ఆమె ఒప్పుకుంది. మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏంటండి, మనము ఒప్పుకుంటాం. మనం చేసినదాన్ని ఆయన పరిశుద్ధాత్ముడు మనకి పాపమును గురిచియు, నీతిని గురిచియు, తీర్పును గురిచియు మనకి బోధించినప్పుడు మనం పాపంని ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ కూడా ఆమె మొదటి కార్యం ఏం చేసింది, సత్యమే ప్రభువా, నీవు చెప్పింది సత్యమే. అప్పుడు వెంటనే ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవి అని చెప్తుంది. ఆయనని ఇంకా దేవుడుగా ఆమె ఒప్పుకోవట్లేదు. నీవు ప్రవక్తవి, నువ్వు అన్నీ చెప్తున్నావు, నువ్వు దీర్ఘదర్శివి, నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు అన్నీ చెప్తున్నావు అని ఆమె గ్రహించుచున్నాను అని అనింది. అయితే వెంటనే ఇక్కడ చూడండి, అక్కడ పాప ఒప్పుకోలు వచ్చింది, తర్వాత నీవు ప్రవక్తవని చెప్పింది, తర్వాత వెంటనే ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. మా పితరులు ఈ పర్వతం అంటే ఆమె గెరిజీము పర్వతం మీద వారు ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఇశ్రాయేలుల పద్ధతుల ప్రకారంగా వాళ్ళ యొక్క కనానీయుల దేవతలను పూజించేవారు. 2 ఆరాధనలు కలిపి చేసేవారు వాళ్ళు. కానీ వాళ్ళకి యూదుల దేవుడు ఎవరో తెలుసు వాళ్ళకి. అయితే తను ఏమంటుంది, మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్తున్నారు. మీరు అంటే యూదులు అంటే వాళ్ళు యూదా దేశంలో యెరూషలేము వాళ్ళకి ప్రధాన పట్టణమై ఉంది, అక్కడ వాళ్ళు ఆరాధించేవాళ్ళు. యూదులు విడిపోయినప్పుడు ఇశ్రాయేలులో వాళ్ళు 2 దూడలను పెట్టి, 2 స్థలాల్లో 2 దాను బేతేల్లో 2 దూడలను పెట్టి అక్కడ వాళ్ళు ఆరాధించేవాళ్ళు. అదే వాళ్ళకి యెరూషలేం పట్టణంగా వాళ్ళు భావిస్తారు. మేము అట్లా ఆరాధించే వాళ్ళం, కానీ మీరైతే ఆ యొక్క పరిశుద్ధ పట్టణము, దేవుని పట్టణము అని చెప్పి యెరూషలేములో మీరు ఆరాధిస్తారు అని
ఆమె చెప్తుంది. అయితే ముందు పాపపు ఒప్పుకోలు చేసింది, తర్వాత ప్రవక్త అని గుర్తెరిగింది, తర్వాత ఆరాధన గురించి, అంటే ఆమె ఆశ చూడండి, ఆమెలో ఆశ పెరుగుతూ ఉంది. అంటే ఆమె ఒప్పుకుంది, దేవుని ఆరాధన ఎట్లా నిజమైన ఆరాధన చేస్తారో వీళ్ళు అని కూడా తనకి ఒక ఆశ కలిగింది, ఒక దప్పిక కలిగింది ఆమెకి. అయితే ఆమె యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు మీ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మీరెవరిని ఆరాధిస్తున్నారు? తెలియని దానిని. మీరు అపోస్తలుడు పౌలు కూడా ఆయన బోధ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆయన ఏథెన్స్లో అంటాడు కదండి, నేను వెళుతూ వస్తుంచుండగా నేను ఒక దేవుడిని అక్కడ చూసినాను, ఆ దేవుడికి పేరు లేదు, కింద తెలియని దేవుడు అని వ్రాయబడి ఉంది అని చెప్తాడు. తెలియని దేవుడిని ఆ దేవుడు ఎవరో నేను చెప్తాను అని అపోస్తలుడైన పౌలు అప్పుడు క్రీస్తు గురించి వాళ్ళకి బోధిస్తాడు. అయితే ఇక్కడ ఈమెతో కూడా యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు మీకు తెలియని దేవుడు, మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము ఎవరిని ఆరాధిస్తున్నామండి? తెలిసిన దేవుడిని. తెలవడం వేరే, చూడడం వేరే, వినడము వేరే. అయితే ఏమంటుంది, మీరైతే తెలుసుకున్నారు, దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారు, మాకైతే ఇంకా తెలీదు. కాబట్టి మేము తెలిసిన దేవుని మీరు ఆ యొక్క యెరూషలేము పట్టణం మీద ఆరాధిస్తున్నారు. అయితే తెలిసిన దానిని ఆరాధించువారము. ఆ దేవుడు ఏమిస్తాడండి? రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఆయన ఏమంటున్నాడు? యూదులలో నుండియే మీకు రక్షణ కలుగుతుంది అని ఆమెకి చెప్తున్నాడు. ఆమెకి ఇవన్నీ చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషపడింది. ఆరాధించుటకు ఎట్లా ఆరాధించాలని దేవుడు కింద వచనాలలో చెప్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన బోధిస్తున్నాడు, తెలిసిన దేవుని గురించి ఎలా ఆరాధించాలో ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇంకా స్థలం అవసరం లేదమ్మా మనం ఆరాధించుకోవడానికి. మనం ఎక్కడుంటే అక్కడే మనకి దేవుడిని మనం ఆరాధించుకోవచ్చు. కానీ మనం దేంతో ఆరాధించాలా? పశువులతోటి కానీ మనము ఏదైనా వస్తువుతోటి కానీ ఆయన ఆరాధించే అవసరం లేదు. మనం ఆయనని సత్యంతో నమ్మి ఆత్మతో ఆయనని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు కాబట్టి. అయితే తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అయితే ఆమె ఆశ తీరిందండి. ఇక్కడ ఎలా ఆరాధించాలో ఆమెకు బోధించినాడు దేవుడు. ఆమె ఎలా జీవిస్తుందో కూడా ఆయన ఆమెకి తేటగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆమె దేవుని ఆమె తెలుసుకుంటుంది. ఇంకా కొద్దిగా ఆమె తెలుసుకుంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆమెకి తెలుసు, ఎందుకంటే వారు కొంత యూదులు, కొంత సమరయ కనానీయులు కాబట్టి వాళ్ళకి యూదుల గురించి తెలుసు. కాబట్టి ఆమె అంటుంది, మెస్సయ్య అనేట ఆయన వస్తాడని నాకు మాత్రము తెలుసు, మాకు తెలుసు మెస్సయ్య అనేవాడు వస్తాడు అనేసి. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పాను. మరి ఇప్పుడు సమస్తం తెలియజేయట్లేదు? ఆమెకి తెలియజేస్తున్నాడు. ఆమె జీవితం ఏంటో తెలియజేస్తున్నాడు. ఆమె ఏ రీతిగా జీవిస్తుందో చెప్తున్నాడు. ఆమె హృదయ ఆలోచనని చెప్పినాడు. ఆమెకు దప్పిక ఉందని ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమె దప్పిక ఉన్నది కాబట్టి ఆశతో వచ్చి ఉన్నదని తెలుసుకున్నాడు. ఆరాధించే క్రమం నేర్చుకోవాలని ఆమె ఆశ కలిగి ఉన్నదని ఆమెకు చెప్పినాడు. అయితే ఆయన సమస్తమును చెప్పగా యేసు ఆమెను ఏమన్నాడు? నీవు మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. అయితే ఆమె ఆయన చెప్పినాడండి, నువ్వు ఎవరి కోసమైతే మొదటి సమరయురాలు ఆమె మొదట తెలుసుకుంది దేవుణ్ణి, ఆయన యేసయ్యనే మెస్సయ్య, క్రీస్తే మెస్సయ్య అని ఆమె ఎంతో సంతోషంగా దేవుని ఎరిగినదై ఆమె గుర్తెరిగింది, ఈయననే రాబో మెస్సయ్య, ఈయననే మెస్సయ్య అని చెప్పి సంతోషంగా ఆమె ఏం చేసిందండి? 28వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళెను. అయితే ఆమె వెళ్ళి ఊరుకున్నదండి? ఊరుకోలేదు. అనేకులకి చెప్పింది. ఏమని చెప్పింది?
నేను చేసినదంతయు నాతో చెప్పి ఉన్నవాడు ఇతడే అని చెప్పింది. అప్పుడు అందరూ వచ్చినారండి. ఇక్కడ చూసినట్లయితే అందరు అంటారు కదండి, దేవుని వైపు ఎంతమందిని నడిపిస్తారో వాళ్ళే నక్షత్రములు అనబడతారు. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో వ్రాయబడి, ఒకసారి చూసుకున్నట్లయితే దానియేలు 12వ అధ్యాయము మాట్లాడుకునే 2 నక్షత్రాలు ఇక్కడ. యేసయ్య ఒక నక్షత్రము, ఇంకా ఈ సమరయ స్త్రీ కూడా ఒక నక్షత్రము. 3వ వచనం అండి, 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. యేసయ్య కూడా ఒక నక్షత్రమే కదండి. జ్ఞానులు నక్షత్రంను చూసే వచ్చినారు. అయితే ఇక్కడ ఈమె కూడా అనేకులను త్రిప్పినదై ఉన్నది కాబట్టి ఈమె కూడా నక్షత్రమే. ఇక్కడ ఈమె కూడా నక్షత్రమే కాబట్టి ఆమె కుండను విడిచిపెట్టింది. కుండని అని అంటే కుండ దేంతో చేయబడుతుంది? మట్టితో చేయబడుతుంది. అయితే మనము కూడా మట్టి ఘటములము కాబట్టి మనం కూడా ఈ మట్టి ఘటములను గురించి ఇంకా ఆలోచన చేయడం మానివేసి ఆ కుండను అక్కడ పారవేసి మన పని ఏముందండి? ఆయన మెస్సయ్య వచ్చి ఉన్నాడు, ఆయన మనకి రక్షణ. యెషయా గ్రంథము 12:3 చదివినట్లయితే, యెషయా గ్రంథము 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావిలలో నుండి నీళ్లు చేదుకొందురు. ఎక్కడి నుంచి చేదుకోవాలండి? ఇప్పుడు మనము రక్షణాధారములైన బావిలలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు. సాక్ష్యం ఇస్తాం ఆయన గురించి. ఏమని సాక్ష్యం ఇస్తామండి? యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. అయితే మనం రక్షణాధారమైన బావిలలో నుంచి త్రాగినప్పుడు, ఆ నిత్య జీవమైన నీళ్లు త్రాగినప్పుడు మనం ఏం చేస్తాము? ఆయన నామాన్ని ఘనపరుస్తాము, ఆయన నామాన్ని ప్రకటిస్తాము, ఆయన క్రియలని ప్రచురం చేస్తాము, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు. ఆది నుండి ఆయన మన నిమిత్తమై ఆలోచిస్తున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారి నిమిత్తం ఆయన ఆలోచన చేస్తున్నాడు. అయితే దేవుడు మన పట్ల చేస్తున్న కార్యం ఎందుకు చేస్తున్నాడు? మనం ఈ భర్తను మనం ఎందుకు అంగీకరించాలా? ఈయన మనల్ని భర్తగా ఎందుకు చేసుకోవాలంటే, ఎఫెసీ పత్రిక తెలిసిన వాక్యమేనండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. ఎఫెసీ. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎవరై ఉన్నారండి? మనకి భర్తగా ఉన్నాడు. ఆయన మనకి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యంతో మనకి ఉదక స్నానం చేసి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అది కళంకమైనను ఏ డాగు కూడా మన మీద ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన రక్తంతో మన డాగులని కడుగుతున్నాడు. ముడతయు అంటే మనము దాపరికలో రహస్య పాపములు మనం మడత పెట్టినప్పుడు ఏమైనా కనబడుతుందా అండి? లోపల ఏమీ కనబడదు. కాబట్టి ఆమె ముడత అయినను అట్టిది ఏదైనాను ఆ ముడత లోపల కూడా అంటే హృదయం లోపల రహస్య పాపములను కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మనం ఒప్పుకున్నట్లయితే, ఇప్పుడు ఆ స్త్రీ ఒప్పుకుంది కదండి, నిజమే సత్యమే నీవు చెప్తున్నావు, 5 భర్తలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నా భర్త
కాదు. అయితే ఆ రీతిగా మన రహస్య పాపాలను, ఆ ముడతల్లో ఉన్న పాపాలను కూడా మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన శరీరముగాను మనల్ని ఆయన చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన కలంకమైనను ముడతైనను డాగైనను మచ్చైనను లేకుండా ఆయన మనకు ఆధారముగా ఉండి ధైర్యముగా ఉండి మనల్ని బలపరుస్తూ నేనున్నాను అనేసి ఆయన ప్రతి బలహీనతలో ఆయనను మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. గనుక ఆయన మనకు ఆధారమై ఉండాల. ప్రకటన గ్రంథం 22:17 ఒకసారి చూసుకున్నట్లయితే 18 అండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను పైనుంచి ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ చూసినట్లయితే ఏముందండి? ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఎవరిని రానివ్వాలా? అయితే ఆ స్త్రీకి దప్పిక ఉండిందండి, ఉండింది. ఆమె జీవితం మొత్తం చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషపడిపోయింది. కానీ ఆమె ఏమైంది? నేను నిజంగా మీ వల్లే నేను ఆరాధించలేను, మీతో మేము సాంగత్యం చేయలేము, మీ యెరూషలేం పట్టణంకి మేము రాకూడదు కదా అన్నప్పుడు దేవుడు ఆ అడ్డు గోడని తొలగించేసినాడు. దప్పిక ఉన్నావు, నీకు దప్పిక ఉంది కాబట్టి ఆ దప్పిక తీర్చుకొనుటకు రా అని చెప్పి ఇచ్చ ఉంచిన వానిని, అంటే ఇష్టపడిన వారు, ఎవరికైతే ఆశ ఉందో ఇచ్చ ఉందో వారు జీవజలంను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆయన చేసింది అదే కదండి. నేను నీకు జీవజలముని ఇస్తానంటే వెంటనే ఆమె ఏం చేసింది? ఆమె సంతోషపడింది, నాకు ఇవ్వు ఆ జీవజలం అనింది. ఆమె ఒప్పుకోలు చేసింది. మరి ఆమెలో ఉన్న గలిబిలి, అంటే మేము వెళ్ళాలా వద్దా, మేము ఎలా ఆరాధించాలి, ఆయనేమో ఆ పట్టణంలో వెళ్ళి ఆరాధించాలంటారు, వీళ్ళేమో కాదు ఇక్కడే ఆరాధించాలంటారు. నిజమైన ఆరాధన క్రీస్తు అనే మెస్సయ్య వచ్చినప్పుడే మాకు అన్నీ తెలుపుతాడు అని చెప్పి కూడా ఆమెకి తెలుసు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డనే అంటే దేవుని కొరకు ఆశపడుతుంది. అంటే మెస్సయ్య వస్తాడు, మేము ఎలా ఆరాధించాలో మాకు చెప్తాడు, మాకు ఆయన ఏం చేయాలో కూడా ఆయన సమస్తమును మాకు బోధిస్తాడు అని ఒక ఆశ, ఒక దప్పిక, ఒక ఇచ్చ కలిగి ఉంది. కాబట్టి దేవుడి మార్గంనే మార్చుకున్నాడు. ఆయన గలిలయకు వెళ్ళాల్సిన మార్గముని అటువైపు త్రిప్పుకొని యోర్దాను మీద నుంచి వెళ్ళకుండా ఆయన దూరమైన ప్రాంతం, ఆ మార్గాన్ని ఎవ్వరూ వెళ్ళరంట, యూదులు అటు వెళ్ళరంట. అటువంటి మార్గాన్న యేసుక్రీస్తు వచ్చి ఆమెను దర్శించి, ఆమెను సందర్శించి, ఆమెని ఒప్పింపజేసి ఆయన మార్గంలోకి నడిపించుకున్నాడు. మరి ఆమె కూడా నాకు ఈ యొక్క కుండ వద్దు, నాకు ఇంకా ఈ మట్టి ఘటం వద్దు అని చెప్పి ఆమె సంతోషపడి అనేకులని నేను చేసినవన్నీ చెప్పి ఉన్నాడు అంటే అనేకులు వచ్చి కూడా ఆ స్త్రీ చెప్పిన దాన్ని బట్టి విని ఉన్నారు. 40వ వచనం చూసినట్లయితే చదవండి. 40వ వచనం 38 నుంచి. మీరు దేనిని గురించి కష్టపడి లేదో దానిని 40 నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యొద్ద విశ్వాసము ఉంచిరి. ఇప్పుడు సమరయులు విశ్వాసం ఉంచిరండి, యూదులు కాదు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండినప్పుడు వారు ఏమన్నారు? ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాదు, మేము రుచి చూసినాము, దేవుని యొక్క మాటలని మేము రుచి చూసినాం, ఆయన నిజమైన దేవుడు అని మాకు తెలుసుకున్నాం కాబట్టి మేము రుచి చూసినాం కాబట్టి మేము నీవు చెప్పిన దానిని బట్టి కాదు కానీ మా మట్టుకు మేమే విని ఈయన నిజమైన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. అయితే వారందరు దేవుని తెలుసుకొని వారు దేవుని ఎరిగిన వారై ఉండి, నీవు చెప్పినది కాదు, మేము అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము దేవుని రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి మాకు ఈ దేవుడు కావాలి, మేము ఈ దేవుడిని ఆరాధిస్తామని స్పష్టత వాళ్ళలోకి వచ్చి వారు కూడా దేవుణ్ణి అంగీకరించినారండి. మరి ఇది సామెతలు 3:26 చూసినట్లయితే, సామెతలు 3:26
యెహోవా నీకు ఆధారమగును. నీ ఎవరు ఆధారం అవుతాడండి? నీకు భర్త ఎవరు? యెహోవా. ఆయన నీకు ఆధారం అవుతాడు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాళ్ళు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఎవరు కాపాడుతారండి? ఎవరు మనకు ఆధారము? యెహోవాయే మనకు ఆధారము. మన ఆర్థిక పరిస్థితులు కాదు, మన ఆస్తులు కాదు, మన మన సంతతి కాదు, మన బంధుమిత్రులు కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, మన యొక్క మనలో మన దగ్గర ఉన్న ధనము కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఏదియూ కాదు. కానీ మనకెవరు ఆధారము? యెహోవాయే మనకు ఆధారం. మన కాళ్ళు చిక్కబడకుండా ఆయన ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడే భర్త మనకు, ఆయనను పోషించే భర్త, మనల్ని బలపరిచేవాడు, ఆయన ధైర్యపరిచేవాడు గనుక ఆయనని మనం నిరంతరము ఆరాధించాలి. ఆయన మనం నిరంతరము ఆరాధించి ఆయనని మనము ఆధారముగా చేసుకోవాలి. అయితే ఈ స్త్రీ చేసుకున్నట్లు మనం కూడా ఆయనని ఆధారంగా చేసుకోవాలి. ఆమె మట్టి ఘటమును విడిచిపెట్టింది అంటే ఆత్మ నింపుదల కోసము ఆమె నీళ్ళని నింపుకుంటుంది. ఆ నీళ్లు నింపుకున్నప్పుడు ఆమె ఆత్మ ఏమవుతుందండి? ఉప్పొంగుతుంది, ఆత్మవశురాలు అయిపోతుంది. ఆత్మ తనలోకి వచ్చేసి తన ఆత్మవశురాలు అవుతుంది. కాబట్టి మనం కూడా ఆశ కలిగి ఉండి ఆయన వాక్యం చదువుకుంటూ ఆయనలో నిలబడి ఆయనలో బలపడుతూ ఆయన ఆత్మలో మనం ఎదుగుతూ, మనం ఒక శరీరం అని అనుకొని, సంఘం ఒక శరీరం ఒక అవయవము, అంగవైకల్యంగా ఉండకూడదు కదండి. ఒక అవయవం పెద్దగా ఎదిగిపోయి ఒక అవయవము చిన్నగా ఉంటే ఆ శరీరం ఎట్లుంటుంది? ఆ శరీరం అంగవైకల్యంగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా ఒకే రీతిగా ఎదిగి సంఘ క్షేమాభివృద్ధి కలిగి మనం ఆయనను ఆధారం చేసుకొని ఆయన ఆత్మతో నింపబడిన వారమై ఆయనను స్తుతించి గణపరుస్తూ ఆయనలో మన జీవితం వెళ్ళబుచ్చుతూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఆయత్తపరచబడి ఇతరులను కూడా మనం సిద్ధపరచులాగన మనకు దేవుడు సహాయం చేయనుగాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుని. ప్రార్థించుకుందామండి. మహిమగల దేవ, మహోన్నతున, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ జీవపు ఊటలో నుంచి త్రాగుటకు దేవా తండ్రి నాయన ఏ బావి యొద్ద మమ్మల్ని సంధించినావో మాకైతే తెలియదు కానీ ప్రభా నీకు వందనాలు ప్రభా. ఒక ఎలియాజరు దేవా తండ్రి నాయన రెబెక్కాను సంధించిన రీతిగా దేవా తండ్రి నాయన ఒక యాకోబు రాహేల్ను సంధించిన రీతిగా దేవా తండ్రి నాయన ఒక బావి యొద్ద ఒక మోషే ఒక సిపోరాను సంధించిన రీతిగా దేవా తండ్రి నాయన ఏ బావి యొద్ద మమ్మల్ని సంధించినావో ప్రభా, మేము మా యొక్క జీవనాధారం ఎక్కడ వెతుక్కునేటప్పుడు దేవా మమ్మల్ని దర్శించినావో కానీ ప్రభా దేవా తండ్రి నాయన నీవు మమ్మల్ని ఒప్పింపజేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీవు నిజమైన ఆరాధన మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు. ఆత్మైన దేవా తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మేము ఆత్మతో నేను ఆరాధించి వారమై ఉండేలాగా మాకు సహాయమును దయచేయము తండ్రి. ఈ శరీర క్రియలు, ఈ భూ సంబంధమైన క్రియలు తండ్రి నాయన మేము విడిచిపెట్టు వారమై ఉండేలాగా సహాయమును దయచేయము తండ్రి. మా బిడ్డలు కానీ, మా ధనము కానీ, మా ఆస్తి కానీ తండ్రి ఏదియూ మాకు ఆధారంగా ఉండకుండా తండ్రి, దేనిని బట్టి మేము కలత చెందకుండా దేవా తండ్రి నీవిచ్చిన గురి వైపు మేము నడుస్తూ వెళ్ళులాగా మాకు సహాయమును దయచేయము తండ్రి. మేము ఎక్కడ కూడా తండ్రి నాయన మా విశ్వాస యాత్రలో కుంటుపడకుండా దేవా మమ్మల్ని బలపరిచి నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నీ యొక్క ఆత్మని సంఘం మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన మా దప్పికని తీర్చండి ప్రభా. మేమందరము ఏకమనస్కులమై దేవా తండ్రి నాయన ఆత్మతో తండ్రి నీ దూత గణములతో చేరి దేవా తండ్రి నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండులాగా, నేను స్తుతించే బిడ్డలుగా ఉండులాగా నా సహాయంను దయచేయమని వేడుకుంటున్నాను. సత్యమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మా పట్ల కనికరించినావు తండ్రి, కృప చూపినావయ్యా తండ్రి నాయన. అనర్హులము తండ్రి అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నీ మార్గం మార్చుకొని నన్ను వెతుకుటకు వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. నా జీవితంలో చేసిన కార్యములు, మా జీవితంలో చేసిన క్రియను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆశ్చర్యకరుడా మా పట్ల నీకు ఒక ఆలోచన కలిగి ఉందని సెలవిచ్చినావు తండ్రి. నీ ప్రణాళిక నెరవేర్చు బిడ్డలుగా, నీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మేము ఉండులాగా మాకు సహాయమును దయచేయం. మా యవన బిడ్డలను తండ్రి నాయన ఆత్మతో అభిషేకించండి ప్రభా. నీ కొరకు తండ్రి నిలబడే నిశ్చయతను వారికి దయచేయండి
చేసుకోండి ప్రభా. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము కూడా తండ్రి నాయన ఏ అంగవైఫల్యం కలిగి ఉండకుండా దేవా తండ్రి నాయన, అవును ప్రభా, నీవు చెప్పి ఉన్నావు ప్రభా, అంగవైఫల్యం గల వారు యాజకత్వం చేయకూడదని సెలవిచ్చినావు ప్రభా. అట్లు మేము ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగజేయమని బతిమలాడుకుంటున్నాను. సహాయమును దయచేయండి తండ్రి. దేవా మా గత సంవత్సరం ఈ సంవత్సరం అంతా తోడుగా ఉన్నావు తండ్రి. దేవా మేము అనేకమైన తండ్రి నాయన జనాలని జీవితాలను చూసినాం తండ్రి నాయన. పడిపోయినారు ప్రభా, దారి తప్పిపోయినారు ప్రభా, త్రొట్టిల్లిపోయినారు ప్రభా. మమ్మల్ని అయితే నీవు నిలబెట్టుకున్నావు, గద్దించినావు తండ్రి నాయన, ప్రేమించినావు తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని తండ్రి నాయన ప్రతి దినము నడిపిస్తూ వచ్చి నిలబెడుతున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ వాక్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.